ఇష్యూస్ అనేవి జెనెటికల్గా ట్రాన్స్ఫర్ అవుతాయా? డెఫినెట్గా అవుతాయమ్మా. ఇప్పుడు మనకి జెనెటికల్గా బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఎలాగా అయితే డిఫరెంట్ ఆర్గాన్స్ ఆర్ స్కిన్ అవన్నీ ఎలా జెనెటికల్గా వస్తాయో, పళ్ళు, నోరు, ఆ పెదాలు కానీ ఆర్ చిగురు కానీ మనకి జెనెటికల్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు కొంతమందికి లాలాజలం సలైవా ఏదైతే ఉందో ఆ కన్సిస్టెన్సీ కూడా మనకి జెనెటిక్గా వస్తుంది. థిక్ సలైవా ఉన్న వాళ్ళకి ఎక్కువగా పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. అంటే థిక్ సలైవా ఉన్నప్పుడు ఈజీగా ఫ్లష్ అవుట్ చేయదన్నమాట. అలాంటి హెరిడిటరీగా మనకి థిక్ సలైవా లాలాజలం బాగా చిక్కగా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పంటి పుచ్చు సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే మనకి సెలైవరీ కన్సిస్టెన్సీ ఒకటి జెనెటిక్గా డిపెండ్ అవుతుంటుంది. అలాగే వంకర పళ్ళు కూడా డెఫినెట్గా జెనెటిక్గా వస్తాయి. ఎలా అంటే ఒక పేరెంట్ది నోరు సైజ్ వచ్చింది అనుకోండి, ఒక పేరెంట్కి పళ్ళ సైజ్ వస్తుంది. రెండింటికి కంపాటబిలిటీ ఉండదు. అంటే పెద్ద పళ్ళ సైజ్ ఉండి చిన్న నోరు ఉన్న వాళ్ళకి పళ్ళు అకామిడేట్ చేయలేవు. దానివల్ల ఏం చేస్తాయి, వంకరగా వస్తాయి. వంకరగా వచ్చిన పళ్ళు మనం ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసినా క్లియర్గా ఓరల్ హైజీన్ నీట్గా మెయింటైన్ కాదనమాట. ఇలాంటి కండిషన్స్ కూడా పంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ పుచ్చిపళ్ళకి కారణం ఇంకొకటి, వంకర పళ్ళు కూడా పుచ్చిపళ్ళకు ఒక కారణం అవుతూ ఉంటుంది. అలాగే మౌత్ బ్రీతింగ్ ఆర్ ఓపెన్ బైట్ ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్, పళ్ళల్లో ఇర్రెగ్యులారిటీస్ కానీ జా డిస్క్రిపెన్సీస్ కానీ ఇది వంశపారంపర్యంగా వచ్చే విషయాలేనమ్మా. అలాగే ఎనామిల్ థిక్నెస్ కానీ కలర్ ఆఫ్ ద టీత్ కానీ ఇవన్నీ కూడా జెనెటిక్గానే వస్తాయి మనకి.